క్రికెట్ లవర్స్. ఆర్ఆర్ నుండి సీఎస్కేకి వచ్చిన శాంసన్, సీఎస్కే నుండి ఆర్ఆర్కి వెళ్ళిన జడేజా. ఈ రివర్స్ ట్రాన్స్ఫర్తో మ్యాచ్ మీద హైప్ ఫుల్గా పెరిగిపోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కెప్టెన్ పరాగ్, బ్యాటింగ్కి దిగిన కెప్టెన్ రుతురాజ్. ధోని మ్యాచ్లో లేకపోవడంతో సీఎస్కే ఫ్యాన్స్కి హార్ట్ బ్రేక్. ఆర్ఆర్కి మాత్రం ఇది మన ఛాన్సర్ అనే ఫుల్ జోష్. వరల్డ్ కప్ ఫామ్తో వచ్చిన శాంసన్ ఫస్ట్ మ్యాచ్లోనే డిసప్పాయింట్మెంట్ చేశాడు. ఓపెనర్స్ ఇద్దరు 20 రన్స్ లోపే బాయ్. మిడిల్ ఆర్డర్లంతా తక్కువ రన్స్కే కొలాప్స్ అయ్యారు. దూబే, సర్ఫరాజ్, ఆయుష్, కార్తిక్ శర్మ అందరూ పెవిలియన్ బాట పట్టారు. లాస్ట్లో ఓవర్టన్ ఎంట్రీ ఇచ్చాడు, నేను ఉన్నా కదా అని. 43 రన్స్తో టీంని 100 క్రాస్ చేయించాడు. ఫైనల్గా సీఎస్కే కోరు 127కి ఆల్అవుట్. ఆర్ఆర్ బౌలింగ్లో ఆర్చర్, బర్గర్, జడేజా ఈచ్ 2 వికెట్స్ తీసుకున్నారు. ఫుల్ డామినేషన్. చేజింగ్కి వచ్చిన ఆర్ఆర్ ఎంటర్ అయ్యాడు చిచ్చరపిడుకు సూర్యవంశీ. 15 బాల్స్లో హాఫ్ సెంచరీ. బౌలర్స్కి నైట్ మేర్స్. జస్వెల్ సపోర్ట్తో జస్ట్ 2 వికెట్స్ లాస్ అంతే. 12 ఓవర్స్లోనే మ్యాచ్ ఫినిష్. ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ చేజెస్ ఆర్ఆర్కి ఇది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బర్గర్, సైలెంట్ కిల్లర్. సీఎస్కేకి ఒక డౌట్, ధోని లేకుండా మన టీం సెట్ అవుతుందా? ఆన్సర్ కోసం నెక్స్ట్ మ్యాచ్ వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో కలుద్దాం. నచ్చితే ఫాలో చేయి బాస్. థ్యాంక్ యూ, బాయ్.